వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని ఒక సంచలన ముసుగు త్వరలోనే వీడబోతుందా? ఢిల్లీ పీఠాన్ని కదిలించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న ఆ ఒక్క పేరేంటి? కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి ఏపీ 21 సీట్లతో చక్రం తిప్పింది. కూటమిలో రెండో అతిపెద్ద శక్తిగా ఉన్న టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. కానీ కేవలం 2 సీట్లే ఉన్నాయన్న కారణంతో తొలి విడతలో జనసేనకు చోటు దక్కలేదు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోతుంది. ఇటీవల ఎన్డీఏ పక్ష సమావేశంలో కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ కు ఒక రహస్య హామీ ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతుంది. జనసేనకు కేంద్ర కేబినెట్ లో చోటు ఖాయమైన సంకేతాలు వస్తున్న వేళ అసలు రేసులో ఉన్న ఆ ముగ్గురిలో పవన్ ఛాన్స్ ఇవ్వబోయే ఆ లక్కీ లీడర్ ఎవరు? కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస, తాజాగా రాజ్యసభ రేసులోకి వచ్చిన లింగమనేని రమేషా, లేక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరినా? పవన్ కళ్యాణ్ మార్క్ పొలిటికల్ సస్పెన్స్ స్క్రిప్ట్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి పీఠాన్ని అధిష్ఠించడంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. కూటమి తరపున ఏకంగా 21 పార్లమెంట్ స్థానాలను అందించి కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఏపీ చేరింది. ఇందులో 16 ఎంపీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద శక్తిగా అవతరించింది. అందుకే ఆ పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో 2 కీలక పదవులు దక్కడం అందరూ చూశారు. అయితే కేవలం 2 పార్లమెంట్ స్థానాలు మాత్రమే సాధించిన జనసేనకు మాత్రం తొలి విడతలో చోటు దక్కలేదు. ఇప్పుడు తాజాగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జనసేనకు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతోందని గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్డీఏ పక్ష సమావేశంలో కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం జనసేనకు లోక్సభలో 2 సభ్యులు ఉండగా రాజ్యసభకు లింగమనేని రమేష్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. 3 ఎంపీల బలం ఉన్న జనసేన నుంచి కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తుందని సస్పెన్స్ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే ఈ రేసులో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాపు సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా వల్లభనేని బాలశౌరి వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఢిల్లీ వేదికగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీకి త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర కేబినెట్లో జనసేన మార్క్ కనిపించబోతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ కు 2 లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభకు లింగమనేని రమేష్ తో కలిపి 3 ఎంపీల బలం ఉంది. ఈ 3లో కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే సీనియారిటీ పరంగా చూసుకుంటే వల్లభనేని బాలశౌరి వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక సమీకరణాలతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సర్వత్రా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లతో 2వ స్థానంలో నిలిచింది. అందుకే చంద్రబాబు నాయుడు పార్టీకి కేంద్రంలో 2 కీలక మంత్రి పదవులు దక్కాయి. అయితే 2 లోక్సభ స్థానాలు గెలిచిన జనసేనకు మాత్రం తొలి కేబినెట్లో చోటు లభించలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర పెద్దలు రంగం సిద్ధం చేసినట్లు రాజకీయం కళ్యాణ్ కు ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్న వల్లభనేని బాలశౌరికి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానముంది. ఆయన 2004లోనే తెనాలి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన వల్ల 2009లో నరసరావుపేట నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్ చెంతకు చేరి 2014లో గుంటూరు నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2019లో మచిలీపట్నం నుండి వైసీపీ అభ్యర్థిగా ఘన
ఘన విజయం సాధించారు. ఇక 2024 ఎన్నికలకు ముందు మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వైసీపీని వీడి జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుండి మళ్లీ పోటీ చేసి పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెడుతూ విజయం సాధించారు. బాలశౌరికున్న ఈ సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం ఇప్పుడు ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత కావడం, సీనియారిటీ ఉండడంతో పవన్ ఆయన పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరబోతోందనే వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనల వెనుక కేంద్ర మంత్రి పదవి పొందే వ్యూహం దాగి ఉందనే ప్రచారం నిజమయ్యేలా కనిపిస్తోంది. పార్టీ తరఫున గెలిచిన ఎంపీల్లో ఎవరిని కేంద్రానికి పంపాలనే దానిపై పవన్ ఇప్పటి కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ రేసులో ఉన్నప్పటికీ బాలశౌరి అనుభవం ముందు ఆయన వెనుకబడినట్లు తెలుస్తోంది. కొత్తగా రాజ్యసభకు వెళ్తున్న లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలకు వచ్చినా బాలశౌరి వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. గతంలో కాంగ్రెస్, వైసీపీ తరఫున ఎంపీగా పనిచేసిన బాలశౌరి ఢిల్లీ రాజకీయాల్లో సీనియర్. ఆయనకున్న పరిచయాలు, పార్లమెంటరీ అనుభవం జనసేనకు కేంద్రంలో బలమైన పునాది వేస్తాయని పవన్ భావిస్తున్నారు. అందుకే సామాజిక సమీకరణాలను, సీనియారిటీని బేరీజు వేసుకొని వల్లభనేని బాలశౌరిని కేంద్ర మంత్రి పదవికి ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కేంద్ర మంత్రివర్గంలో జనసేన చేరిక అనేది ఏపీ రాజకీయాలను తీసుకునే ఈ కీలక నిర్ణయం అటు పార్టీ భవిష్యత్తును, ఇటు రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఒకవైపు ఉదయ్ శ్రీనివాస్ యువరక్తం, మరోవైపు వల్లభనేని బాలశౌరి అపార అనుభవం. ఈ ఇద్దరిలో పవన్ కళ్యాణ్ వేసే ఆఖరి ముద్ర ఎవరిపై ఉంటుంది? ఢిల్లీ కేబినెట్లో జనసేన జెండాను ఎగరేసే ఆ లక్కీ లీడర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.